హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ సాయిబాబా ఉన్నారు. ఈయన పరిచయం మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకు అంటే మనం చూసాం, అంటే ఏ నేరం చేయకుండానే జస్ట్ ఒక ఎలిగేషన్ తో దాదాపు 10 సంవత్సరాలు ఒక అండా సెల్లో ఎవరిని కలవకుండా ఉంచేశారు. దాంతో ఎంత ట్రొమాటిక్ ఎవరైనా ఫీల్ అవుతారు. కానీ ఈయన ఎలాంటి హెసిటేషన్ లేకుండా, అలాంటి బాధ లేకుండా ఇన్ని రోజులు, అంటే దాదాపు 10 సంవత్సరాలు ఆ జైల్లో ఉన్నారు అని అంటే అదొక అద్భుతం అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. ఆయన అనుభవం ఎట్లుంది, అసలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలాంటి అన్యాయం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఇన్ని సంవత్సరాలతో బయటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మీరు అనుభవించింది ఇంకెవరు అనుభవించొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అసలు జైలుకి వెళ్ళడానికి గల కారణాలు మీకేం చెప్పి తీసుకెళ్లారు సార్? వాస్తవానికి పోలీసులు కారణాలు చెప్పరు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. తర్వాత డిక్లేర్ చేశారు ఇది అరెస్ట్ అని. వాళ్ళు ఏమని చెప్పారంటే అది మావోయిస్టులతో సంబంధం ఉంది అనే ఆరోపణ మీద తీసుకెళ్ళలేమని చెప్పారు. యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేస్తామని. మొదట అలా అయితే వాళ్ళు అఫీషియల్గానే అరెస్ట్ చేసి ఉండొచ్చు, కిడ్నాప్ చేయవలసిన అవసరం ఉండదు. కానీ చేసింది ఒకటి, చివరికి చెప్పింది ఒకటి. ఆ విధంగా వాళ్ళు చేశారు. అయితే దానికి ఆధారాలు కానీ అలాంటి విషయాలు కానీ చూపించడానికి, నిర్ధారించడానికి ఎటువంటి ఎవిడెన్స్ కానీ కేసులో లేకుండానే కేవలం నేను బయట ప్రపంచంలో మాట్లాడే విషయాలు మాట్లాడకుండా ఆపాలనే ఉద్దేశంతోనే చేసినట్టుగా నాకు అర్థమైంది. నెక్స్ట్ డే వరకు అర్థమైంది. అండ్ మీరు అంటే ఆపరేషన్ గ్రీన్ టైంలో మీరు బాగా ఎఫెక్టివ్ గా ఉన్నారు అని చెప్పేసి, అంటే మీ వెనక కుట్రలు జరిగాయి అంటారా? నా వెనకే జరగడం కాదు, నా ముందు కూడా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడారు, మీరు ఇది ఆపేసినట్లయితే మిమ్మల్ని ఏం చేయం, లేకపోతే తప్పుడు కేసులు ఇరికిస్తాము, అప్పుడు మీరు మీ జీవితము మీ కుటుంబం అంతా చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, మీకు ఒక అమ్మాయి ఉంది, మీరు ఒక ప్రొఫెసరు, అన్నీ బాగున్నాయి, ఈ ఆనందకరమైన ఫ్యామిలీకి చాలా నష్టపోతారు, కష్టాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీరు అవన్నీ ఆపండి, ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడొద్దు, ఈ మైనింగ్ గురించి మాట్లాడొద్దు, మీ పని మీరు చూసుకోండి, మీ వృత్తి ప్రొఫెసర్ మీరు అది చేసుకోండి, లేకపోతే ప్రభుత్వానికి చాలా కష్టంగా ఉంది, అనేక ప్రశ్నలు మొత్తం ఇంటర్నేషనల్గా వస్తున్నాయి, వాటికి జవాబు చెప్పే పరిస్థితి లేకుండా ఉంది మీరు ఇట్లా చేయడం వల్ల, కాబట్టి మీరు ఆపాలి అని అనేక రకాలుగా మాకు నచ్చజెప్పి నాతోనూ వసంతతో సెపరేట్గా మాట్లాడి అన్నీ చేయడానికి ప్రయత్నించినా మేము ఏమన్నామంటే ఇది మేము చేస్తున్నది చాలా సరైనదని మేము నమ్ముతున్నాము, ఇది చట్టబద్ధమైనది, ఇది రాజ్యాంగపరమైనది, ప్రజల హక్కుల కోసం మాట్లాడవలసిన బాధ్యత అందరి పౌరులపైన ఉంది అని మేము చెప్పి, మీరు చెప్పినట్టుగా మేము చేయలేము, మేము మా తల వంచుకోలేము అని చెప్పాము. దానికోసమే వాళ్ళు 9 నెలల తర్వాత నన్ను అరెస్ట్ చేసి ఈ కేసులో ఇరికించారు. మీరు అంటే ఆదివాసుల కోసం పోరాటం చెయ్యాలి అని మీకు ఎప్పుడు అనిపించింది సార్? డాక్టర్ బిడి శర్మ ఆయన ఆదివాసుల కోసం పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే ఆయనని అనుకోకుండా కలవడం జరిగింది. ఆయన అప్పటికే రాసిన పుస్తకాలు, అప్పుడు ఆయన ఇంకా జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం, ఆయన తర్వాత కాంటాక్ట్లో ఉండడం, ఆదివాసుల గురించి ఆయన నాకు చాలా చెప్పడం, చదివించడం అయినా జరిగింది. అట్లా మొదలైంది. నేను డిగ్రీ అయిన తర్వాత, ఎంఏ అయిన తర్వాత ఇంకా చాలా విస్తృతంగా అధ్యయనం చేసి ఆదివాసుల పరిస్థితిని ఆకలింపు చేసుకోవడం జరిగింది. అలాగే సమాజంలో మిగిలిన వాళ్ళకంటే ఆదివాసుల యొక్క పరిస్థితి చాలా వల్నరబుల్. వాళ్ళని చాలా సులభంగా మోసగించడానికి మిగిలిన సమాజానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళని అణచివేయడానికి, వాళ్ళ వాయిస్ రాకుండా ఉండడం కోసం చేయడానికి ఉంది. కానీ అక్కడే దేశంలో చాలా సంపద కూడా ఉంది. ఆ సంపద దోచుకునే వాళ్ళు ఆదివాసుల్ని మీద చాలా తీవ్రమైన నిర్బంధాన్ని విధిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు అందరి గురించి చరిత్ర చదివాను. అది అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా ఆఫ్రికా, అన్నింటిలో. అవన్నీ చదివిన తర్వాత, చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత ఆదివాసుల హక్కులు కాపాడడం చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ అందరికంటే వెనకబడి ఉన్న ఆ, ఆదివాసులు అందరికంటే ఏమీ మిగలకుండా కేవలం ఫారెస్ట్లో బతకడం తప్ప ఇంకేం తెలియని వాళ్ళని మనం వాళ్ళ హక్కులు కాపాడుకునేట్లయితే రేపు మన హక్కులు కూడా మనం కాపాడుకోలేమని ఒక అండర్స్టాండింగ్ రావడం వల్ల ఆ హక్కుల గురించి మాట్లాడడానికి నేను మొదలుపెట్టాను. అండ్ మీరు అన్నట్టుగా ఆదివాసులకు ఇప్పటికీ ఉన్నారు సార్ చాలా మంది, అంటే వెనుకబడిన ఆదివాసులు అసలు ఇంకా బయటికి రాని వాళ్ళు, సరైన సౌకర్యాలు లేకుండా ఉన్నారు ఇప్పటికీ. కానీ ఇప్పుడు కూడా కులం వర్గం అని చెప్పేసి ఇక్కడ నడుస్తూనే ఉంది, మీరు చూస్తూనే ఉంటారు. అండ్ 10 సంవత్సరాల తర్వాత మీకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు బయటకు వచ్చేసరికి ఎలా ఉండే సార్? చాలా మారింది. 10 సంవత్సరాల క్రితం నేను చూసిన ప్రపంచం, సమాజం కూడా చాలా మారింది. ఆ మార్పులో ఏంటంటే చాలా దుఃఖభరితమైనది కూడా ఉంది. ఎట్లా దుఃఖభరితమైంది అంటే ఇప్పుడు చాలామంది ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఆ, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనక చేస్తున్నారు. మీడియా కూడా వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ స్వేచ్ఛని గౌరవించే వాటిని చూపించడం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తగ్గిపోయింది. ఆ, అట్లాగే ఇక్కడ కార్పొరేటైజేషన్ బాగా పెరిగిపోయింది. ఆ, చాలా అందమైన దగదగలాడే బిల్డింగ్స్ పెరిగిపోయాయి. కానీ మనిషి యొక్క స్వేచ్ఛ, ఆలోచన మీద ఉన్న నిర్బంధం పెరిగిపోయింది. అందరూ కూడా ఆ, చాలా సులభంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ, ఇంకా ఏ ఆశలతో అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ చదివిన ఆ, యువత యువకులు ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా రోజు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అంటే ఒక మొత్తం సమాజం ఒక సంక్షోభంలోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది నాకు. ఇది నేను అర్థం చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు చిన్న సెల్లో ఉన్నాను. నాకంతే పత్రికలు తక్కువ, సమాజం గురించి తెలుసుకోవడం చాలా తక్కువ, మాట్లాడేది తక్కువ. అసలు మాట్లాడడం కూడా రాలేదు నాకు బయటకు వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. నేను విన్నాను సార్, అంటే మీ అమ్మగారి అసోసియేషన్ కూడా మీరు వెళ్ళలేదు, అంటే చనిపోయారు అని తెలిసినా కూడా మీరు వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పేసి విన్నాను. దీని గురించి మీరేమంటారు సార్? మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మా బ్రదర్ చెప్పాడు, అమ్మ నిన్ను చూడాలని అనుకుంటుంది, రోజులు దగ్గర పడుతున్నాయి అని. అప్పుడు మేము అధికారులకి అప్లికేషన్ పెట్టాము. నాకు హక్కు ఉంది, తర్వాత చట్ట ప్రకారంగా నేను వెళ్ళొచ్చు, రూల్స్ ఉన్నాయి, పెరవలు ఇవ్వండి అని. వాళ్ళు రిజెక్ట్ చేశారు. కోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి. హైకోర్టు కూడా రిజెక్ట్ చేయకుండానే మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి అడగండి అని ఇచ్చింది. అలా అమ్మను బతికుండగా చూడలేకపోయాను, కలవలేకపోయాను. తర్వాత చనిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అప్లికేషన్ పెట్టాము. అప్లికేషన్ పెడితే అధికారులు మళ్ళీ దాన్ని కూడా తిరస్కరించారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు అన్నది ఇప్పుడు కోవిడ్ పీరియడ్, ఇప్పుడు మేము పెరోల్ మీద బయటికి పంపించినట్లయితే నీకు కూడా కోవిడ్ వస్తుంది, కరోనా వైరస్ సోకుతుంది, నిన్ను రక్షించవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి నువ్వు అండా సెల్లోనే ఉంటే చాలా భద్రంగా ఉంటావు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి పంపించకుండా చేసింది. ఆ విధంగా అమ్మ మృతదేహాన్ని కూడా చూసుకునే అవకాశం నాకు కలగలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అంత్యక్రియలకు తర్వాత జరిగే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అమ్మ నమ్మినట్టుగా అవి చెయ్యాలి కాబట్టి నన్ను పంపించండి. చివరికి అమ్మకు చివరి వీడ్కోలు పలికొస్తానని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్పటికి కోవిడ్ పరిస్థితి కూడా తగ్గి ఉంది, వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పెట్టాను. అప్పుడు కూడా మళ్ళీ అధికారులు రిజెక్ట్ చేశారు. హైకోర్టు రిజెక్ట్ చేయకుండానే మళ్ళీ చెప్పి ఇప్పుడు మేము పంపించలేము, ఇంకా కొంతకాలం టైం కావాలని చెప్పి. ఆ తర్వాత కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే అలా కూడా పంపించలేదు. ఆ అప్లికేషన్ వినలేదు. అంటే కరుడుగట్టిన నేరస్తులకు కూడా ఎప్పుడు ఈ విధంగా తల్లిని చూడడానికి, అంత్యక్రియలు నిర్వహించడానికి పంపించకుండా ఎప్పుడు లేదు. మరి నన్ను ఒక్కడికే ఇలాంటి పరిస్థితి కల్పించడం చూసాము. ఆ తర్వాత మీరు చూసినట్లయితే భీమా కొలేగాం కేసులో కొంతమందికి తండ్రి చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు పంపించారు. మరి నా విషయంలో మాత్రం
ఏమాత్రం ఇటువంటి చట్టాన్ని ఉపయోగించి నాకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. అసలు ఎందుకు సార్ అంత పగబట్టి మిమ్మల్ని పంపించి అంటే జైలు పాలు చేశారు? అంటే వాళ్ళు రాజకీయ నాయకులు అనుకోవచ్చా, లేకపోతే అధికారులు అనుకోవచ్చా? అసలు ఎవరు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా అందరూ కూడా కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కావచ్చు. తమ ప్రయోజనాల కోసం ప్రజల హక్కులు కాలరాచే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే వీటికి కారణమని నేను అనుకుంటాను. అండ్ ఇప్పుడు జనరల్ గా నేను రీసెంట్ గా ఒక సినిమా చూసాను సార్. అంటే ఏ తప్పు చేయకుండానే జైల్లో వేసినందుకు ఆ అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళకు కూడా జైలు శిక్ష వేస్తారు. అలాంటిది మీరేమైనా చేయబోతున్నారా? అలాంటి పోరాటం ఏమైనా? అంటే చెయ్యని తప్పుకి దాదాపు 10 ఏళ్ళు శిక్ష అనుభవించారు. ఎలా సార్? మన దేశంలో అటువంటి చట్టం లేదు. ఒకవేళ తప్పుడు కేసు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయడం కానీ, అది అన్యాయంగా వాళ్ళని ఇరికించడం కానీ చేసిన తర్వాత కోర్టు అది అన్యాయం అని చెప్పి విడుదల చేసిన తర్వాత కంపెన్సేషన్ ఇవ్వడానికి కానీ, దానికి కారణమైన వాళ్ళని శిక్షించడానికి కానీ ఎటువంటి చట్టము లేదు. ఆ సినిమా ఏంటో నాకు తెలియదు, మరి చూడలేదు. కానీ జైభీం నేను జైల్లో ఉండగా వచ్చింది ఉండొచ్చు, ఇప్పుడు నేను చూడలేదు, ఇంకా చూడాలి అలాంటి సినిమాలు. కనీసం సినిమాలో ఒక ఊరట కలిగించడానికైనా చెప్పుండొచ్చు, కానీ అలాంటి చట్టం మనకి లేదు, అలాంటి ఒక రూల్స్ మన దగ్గర లేవు. దాన్ని ఇది ఒక పెద్ద ఛాలెంజ్. చాలామంది ఇట్లాగా తప్పుడు కేసులో ఇరికి చాలా సంవత్సరాలు జైలు పాలయ్యి బయటకు వస్తున్నప్పుడు వాటిని ఛాలెంజ్ చేయడానికి మనకి చట్టం లేదు. ఇక దానికోసం కూడా ఒక పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే నాకు చాలా అడగాలని ఉంది, కానీ లైట్స్ ఆఫ్ చేశారు, వెళ్ళిపోవాలంటున్నారు. సో ఒక్కటే క్వశ్చన్ సార్. అంటే దాదాపు 10 సంవత్సరాలు మీరు అండాసెల్లో ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడున్న మాకే ఒక 1 వీక్ కాదు, ఒక 2 డేస్ ఇంట్లో ఎవరు లేని ప్రదేశంలో ఉంటేనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అన్ని వస్తాయి. అలాంటిది మీరు దాదాపు 10 సంవత్సరాలు ఎలా ఉన్నారు సార్? అంటే మీ మోటివేషన్ ఏంది? మళ్ళీ మీరు ఆరోగ్యంగా అంటే మెంటల్ హెల్తీగా వచ్చారు ఎలా? అది ఒక పెద్ద స్ట్రగుల్, అదొక పెద్ద పోరాటం. జైల్లో ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం, అలాగే మానసికమైన పరిస్థితులను కాపాడుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన విషయం కూడా. ముఖ్యంగా అండాసెల్ లాంటి సెల్లో పెడితే మరీ దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రజల పోరాటం మీద ఉన్న నమ్మకం, తర్వాత ఏనాటికైనా మనం ప్రజల హక్కుల్ని సాధించడంలో విజయవంతం అవుతామనే ఒక ఆశ, ఇవే నాకు చాలా వరకు ఉపయోగపడినవి. ప్రతిరోజు ఒక్కొక్క నది దాటాలి, ప్రతిరోజు ఒక సముద్రం దాటాలి. ఆ జైలు వాతావరణం నుంచి వచ్చిన పరిస్థితుల్లోంచి ప్రతిరోజు మనల్ని మనం కాపాడుకోవాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కాపాడాలి. అలాంటి పరిస్థితుల్లో చాలా స్ట్రగుల్ అవుతూ ముందుకొచ్చాం. ఎవరికైనా సరే జైలు ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫీల్ అయ్యాను, అనుభవించాను. అలా రావడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. అయితే పుస్తకాలు చదవడం వల్ల కొంత ఊరట కలుగుతుంది. జైలు మర్చిపోవడం, నా చుట్టూ ఉన్న గోడలు మర్చిపోవడానికి పుస్తకాలు చదివితే చాలా ఊరట కలుగుతుంది. అలాగే రాయడం, అలాగే చదువు చెప్పడం ఇతరులకి, ఈ కార్యక్రమాలు, ఎంగేజ్మెంట్స్ పెట్టుకోవడం ద్వారా ఆ పరిస్థితుల్ని ఓడించడానికి మనం ఒక ప్రతిరోజు కొన్ని పరిస్థితులను కల్పించుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. అదొక పోరాటం. ఆ పోరాటంలోనే నెమ్మదిగా 10 సంవత్సరాలు గడపడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.